మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వి ట్యూటోరియల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో నిరుద్యోగ భృతి ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నిరుద్యోగ భృతి గురించి గవర్నమెంట్ అనేది ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసింది. కాకపోతే ఆ వెబ్సైట్ అనేది సరిగ్గా రన్ అవ్వట్లేదు. సమ్ బగ్స్ ఉండడం వల్ల సో సరిగ్గా రన్ అవ్వట్లేదు. దానికి సంబంధించిన ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అలాగే iOSకి సంబంధించిన కూడా ఒక అప్లికేషన్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఆ అప్లికేషన్ అనేది ఏంటి, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎలా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలో మీకు క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఏం చేయాలి అంటే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మీరు ముందుగా యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఈ యాప్ పేరు ఏంటంటే యువ నేస్తం. ఈ యువ నేస్తం అనే యాప్ అనేది మీరు ఓపెన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఓపెన్ అవుతుంది. ఇది లోడింగ్ అని మనకి లోడింగ్ అవుతుంది. ఇక్కడ లోడింగ్ అయిన తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ యాప్ అనేది ఓపెన్ అయింది. సీఎం యువ నేస్తం. ఈ సీఎం ముఖ్యమంత్రి యువ నేస్తం అనే అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎలిజిబిలిటీ అనేది ఏంటి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉంటాయి. మీరు ఇక్కడ ఇలా క్లిక్ చేసినట్లయితే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద ఇది లోడ్ అనేది అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనకి కొన్ని డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఎలిజిబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ ఓపెన్ అయినాయి. మీరు ఇక్కడ అవసరమైతే సెలెక్ట్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అనేది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లీష్, తెలుగు అనేది మీకు క్లియర్గా ఉంది. మీరు ఇక్కడ తెలుగు క్లిక్ చేసినట్లయితే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు. ఇక్కడ నేను తెలుగు క్లిక్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే యాప్ యొక్క ఇంటర్ఫేస్ మొత్తం ఇక్కడ మనకి తెలుగు లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు చూసినట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి అంటే అర్హతలు. ఈ మనకి దీనికి సంబంధించిన అర్హతలు అనేవి ఏమున్నాయో మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మీరు క్లియర్గా చదువుకోండి. ఏంటనేది మీకు అర్థమవుతుంది. నేను చదవట్లేదు ఆల్రెడీ. చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఒకసారి దీన్ని క్లియర్గా మీరు చదువుకోండి. చదువుకున్న తర్వాత దీన్ని ఎలా అప్లై చేయాలంటే దానికోసం మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, రిజిస్టర్ అలాగే లాగిన్ అని చెప్పేసి ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. న్యూ కమర్స్ అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. లోడ్ అవుతుంది. లోడింగ్ అయింది. లోడింగ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది మనం ఎలా చేయాలి అంటే ఆధార్ విత్ ఓటీపీ. మీ ఆధార్ నెంబరు మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ నెంబర్కి ఉన్న ఒక మొబైల్ నెంబర్కి మీరు ఇస్తారు కదా, ఆధార్ నెంబర్లో ఉన్న మొబైల్ నెంబర్కి 1 టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. ఆ 1 టైం పాస్వర్డ్ని మీరు ఇక్కడ ఇవ్వాల్సి టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అనేది ఇస్తాను. చూడండి, నా ఆధార్ నెంబర్ అనేది నేను ఇచ్చాను. ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే టిక్ అవుతుంది. ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేసినట్లయితే యూ విల్ రిసీవ్ ఓటీపీ ఇన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని రాసి చూసారు ఇక్కడ గ్రీన్ కలర్లో. అంటే మీ మొబైల్ నెంబరు ఆధార్కి లింక్ అయి ఉండాలి. ఆ నెంబర్కి మాత్రమే ఓటీపీ అనేది వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఓటీపీ రావడం జరిగింది. ఓటీపీ ఏంటి చూద్దాం. ఓటీపీని టైప్ చేస్తున్నాను ఇక్కడ. ఈ ఓటీపీ అనేది 10 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూసారా, నేను ఓటీపీ టైప్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఉంది కదా, ఆ రిజిస్టర్ నౌ అనే దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇది లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంటర్ డూప్లికేట్కి వాల్యూ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఎర్రర్ అనేది రావడం జరిగింది. ఈ ఎర్రర్ అనేది ఎందుకు వచ్చింది అంటే నేను ఆల్రెడీ యాప్లో రిజిస్టర్ అయిపోయాను. రిజిస్టర్ అయిపోయాను కాబట్టి నాకు ఇలా ఎర్రర్ అనేది వచ్చింది. రిజిస్టర్ అవ్వలేని వాళ్ళు ఆ విధంగా రిజిస్టర్ చేసుకుంటే మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అనేది అవుతుంది. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయాను కాబట్టి నాకు ఎర్రర్ అనేది వచ్చింది. తర్వాత నేను లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. లాగిన్ అనేది
సో లాగిన్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇక్కడ మళ్ళీ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. సో మళ్ళీ నా ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. సో మళ్ళీ నేను ఇక్కడ నా ఆధార్ నెంబర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ సెండ్ ఓటీపీ అని ఉంది కదా, ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. మళ్ళీ నాకు ఇంకో ఓటీపీ అనేది వస్తుంది. సో మనకి రిజిస్ట్రేషన్ కూడా ఓటీపీ ద్వారా జరుగుతుంది, అలాగే లాగిన్ అవ్వాలన్నా కూడా మనకి ఓటీపీ మీద జరుగుతుంది. సో కంపల్సరీ మీ ఆధార్ కార్డ్ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్కి కంపల్సరీ లింక్ అవ్వాలి. సో మళ్ళీ నాకు వన్ టైం పాస్వర్డ్ అనేది వచ్చింది. సో ఈ వన్ టైం పాస్వర్డ్ అనేది నేను మళ్ళీ టైప్ చేస్తున్నాను. సో మళ్ళీ వన్ టైం పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది కదా రైట్ సైడ్ కార్నర్లో, సో లాగిన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ అవుతుంది ఇక్కడ మళ్ళీ. సో కాకపోతే ఈ అప్లికేషన్స్ అన్నీ కొంచెం స్లోగా ఉంటాయి. స్లోగా ఉండడం వల్ల మీరు సో కంగారు పడొద్దు, కొంచెం వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. సో మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సీఎం యువ నేస్తం అని చెప్పేసి మనకి ఇక్కడ టైటిల్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, సో నా ఆధార్ కార్డు డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్గా వచ్చింది. ఇదిగో నా ఫోటో, అలాగే నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్, నా పేరు, నా డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, అలాగే ఫాదర్స్ నేమ్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో మీరు చూసినట్లయితే అలాగే అడ్రస్, సో అడ్రస్ కూడా ఇక్కడ మనకి రావడం జరిగింది. సో ఇలా వచ్చినప్పుడు మనం ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ చూసినట్లయితే మీరు ప్లీజ్ వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ టు అప్లై అని చెప్పేసి ఉంది. అంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని వెరిఫై చేయాలి. సో అంటే మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. ఏది ఇవ్వాలి? మీ ఫోన్లో ఉన్న మీ మొబైల్లో ఉన్న నెంబర్ మాత్రమే ఇవ్వాలి. సో ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. సో అదన్నీ నా మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో నా మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత సో దీని మీద ఇచ్చిన మొబైల్ నెంబర్ మీద ఇలాగ మీరు ఒకసారి క్లిక్ చేయాలి. ఒక 2 టైమ్స్ క్లిక్ చేస్తే పేజ్ అనేది ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవుతుంది. సో వెయిట్ చేయండి. సో డబుల్ క్లిక్ అనేది చేయాలి ఇక్కడ మీరు. సో లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత సో మళ్ళీ పేజ్ అనేది రీఫ్రెష్ అయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓటీపీ అని రాస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చాం, ఇక్కడ ఓటీపీ అని రాస్తుంది కదా, ఈ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి మళ్ళీ ఒక వన్ టైం పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇన్నిసార్లు అనేది మీరు వెరిఫై చేయాలి. సో అలా వెరిఫై చేసినట్లయితేనే సక్సెస్ఫుల్గా మీరు యాప్లో రిజిస్టర్ అవుతారు. సో యాక్చువల్గా ఈ ప్రాసెస్ అనేది వెబ్సైట్లో కూడా అవ్వాలి, కాకపోతే అవ్వట్లేదు. ఈ యాప్లో మాత్రమే అవుతుంది. సో చాలామంది నా ఫ్రెండ్స్ కూడా చేసుకున్నారు. సో మీరు చూసినట్లయితే వన్ టైం పాస్వర్డ్ అనేది వచ్చింది. నేను ఈ వన్ టైం పాస్వర్డ్ని కాపీ చేశాను. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ ఎంటర్ ద వన్ టైం పాస్వర్డ్ అని ఉంది. సో ఇక్కడ నేను ఈ పాస్వర్డ్ని ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఓకే చేశాను. మళ్ళీ పేజ్ అనేది రీఫ్రెష్ అయింది. సో పేజ్ అనేది రీఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే రీసెండ్ ఓటీపీ అని ఉంది, అలాగే వెరిఫై అని ఉంది. సో మీకు ఓటీపీ అనేది రాకపోతే కనుక రీసెండ్ నొక్కండి. సో ఒకవేళ ఓటీపీ వచ్చినట్లయితే ఇక్కడ వెరిఫై అని ఉంది కదా, ఆ వెరిఫై మీద క్లిక్ చేయండి. సో వెరిఫై మీద క్లిక్ చేస్తే మళ్ళీ పేజ్ అనేది రీఫ్రెష్ అవుతుంది. సో ఇక్కడ మీకు మెసేజ్ వచ్చింది చూసారు ఇక్కడ ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అనేది అని ఇక్కడ మనకి డిస్ప్లేలో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు వెరిఫై అనేది అయిపోయారు. సో మీరు ఇక్కడ కిందకి స్క్రాల్ చేసినట్లయితే అడ్రస్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఈ అడ్రస్ డీటెయిల్స్ అనేవి మీ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కనుక అప్లై నవ్వు అని రైట్ సైడ్ కార్నర్లో అప్లై అని ఉంది కదా, అప్లై మీద క్లిక్ చేస్తే మీరు ఎలిజిబులా నాట్ ఎలిజిబులా అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఒకవేళ ఈ అడ్రస్లో తప్పు ఉన్నట్లయితే కనుక ఇక్కడ మనకి బ్లాక్ కలర్ ఈ స్టాచ్యూ బార్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి సో మీ అడ్రస్ ప్రూఫ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ హౌస్ నెంబర్ చేంజ్ చేయొచ్చు, లేకపోతే స్టేట్ అనేది మీరు మొత్తం అనేది చేంజ్ చేయొచ్చు. ఒకవేళ అడ్రస్ ప్రూఫ్ అంతా కరెక్టే అనుకుంటే కనుక సో యాజ్ ఇట్ ఈజ్గా సో మీరు ఉంచేసుకోవచ్చు. సో నేను యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేస్తున్నాను, ఎందుకంటే నా అడ్రస్ అంతా కరెక్టే కాబట్టి. సో ఇక్కడ మీరు చూడండి అప్లై అని చెప్పి నేను క్లిక్ చేస్తున్నాను. అప్లై మీద క్లిక్ చేశాను. సో పేజ్ అనేది ఇదిగో మీరు ఇక్కడ మళ్ళీ చూసినట్లయితే రీఫ్రెష్ అవుతుంది. పేజ్ అనేది రీఫ్రెష్ అయింది. ఇక్కడ చూడండి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి ఇక్కడ రాస్తుంది. సో డియర్ అని చెప్పి నా పేరు ఇక్కడ వీరవెల్లి వెంకటేష్, మీరు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ చూపించింది. సో రీజన్ ఏంటి? నాట్ ఎలిజిబుల్ అని ఉంది. సో ఎందుకు నాట్ ఎలిజిబుల్ అనేది ఇక్కడ రీజన్ రాశాడు చూడండి, నాట్ ఏ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా హోల్డర్. సో మీరు గ్రాడ్యుయేట్ హోల్డర్ కాదు, అలాగే డిప్లొమా హోల్డర్ కూడా కాదు అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయ్యున్నట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే అటాచ్ న్యూ ఫైల్ అని ఉంది కదా, అటాచ్డ్ న్యూ అని ఉంది కదా, ఈ అటాచ్డ్ న్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఇంటర్నల్ మెమరీ అనేది మీకు ఓపెన్ అవుతుంది. మీకు సంబంధించిన సర్టిఫికెట్స్ ఏమన్నా ఉంటే గ్రాడ్యుయేషన్కి సంబంధించిన సర్టిఫికెట్స్ ఉంటే కనుక అవి అప్లోడ్ చేస్తే కనుక ఇక్కడ అప్లోడ్ చేసి
సబ్మిట్ గ్రీవియన్స్ అని ఉంది కదా, సో సబ్మిట్ గ్రీవియన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అనేవి సో పై అధికారులకి వెళ్తాయి. వాళ్ళు వెరిఫై చేసి మిమ్మల్ని ఎలిజిబుల్ చేస్తారనమాట. సో ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని ఉంది. సో మీరు ఇక్కడ చూడండి, ఒకవేళ నాట్ ఎలిజిబుల్ అని వచ్చినట్లయితే ప్లీజ్ చెక్ యువర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇన్ ప్రజా సాధికార సర్వే లేదా కాల్ 1100. సో మనకి 1100 అనే నెంబర్కి ఫోన్ చేసినట్లయితే, సో నేను ఎలిజిబులే, సో ఒకవేళ ఎలిజిబుల్ అయ్యుండి మీరు, సో ఎలిజిబుల్ లేదు నాట్ ఎలిజిబుల్ అని వచ్చినట్లయితే మీరు 1100కి ఫోన్ చేసి మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు. సో నేను ఎలిజిబులే సార్, సో బట్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది అని చెప్పిన వాళ్ళకి మీ డీటెయిల్స్ అనేది చెప్పినట్లయితే వాళ్ళు యాక్షన్ అనేది సో తీసుకుంటారు. మీ కంప్లైంట్ అనేది తీసుకుని మీకు ఫర్దర్గా హెల్ప్ అనేది చేస్తారు. ఒకవేళ ఇక్కడ ఎలిజిబుల్ అని వచ్చినట్లయితే, ఒకవేళ ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది కదా, సో ఇక్కడ ఒకవేళ ఎలిజిబుల్ అని వచ్చినట్లయితే ఇక్కడ మీరు ప్రొసీడ్ అని ఉంటుంది. ఆ ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు బ్యాంక్ డీటెయిల్స్ అనేది అక్కడ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే మీ బ్యాంక్ యొక్క నెంబరు, అలాగే మీ బ్యాంకు స్టేట్ బ్యాంకా, ఇండియన్ బ్యాంకా, ఆంధ్ర బ్యాంకా అని చెప్పేసి అక్కడ డీటెయిల్స్ అడుగుతాడు. సో ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి సబ్మిట్ కొట్టినట్లయితే సక్సెస్ఫుల్గా మీ రిజిస్ట్రేషన్ అనేది ఈ యువ నేస్తం అప్లికేషన్, ఈ ఏపీ యువ నేస్తానికి మీ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అనేది అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్. సో ఇక్కడ నాకు నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. సో అందువల్ల నేను ఫర్దర్ ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఎలిజిబుల్ అని వచ్చిందంటే ఏముండదు, నెక్స్ట్ స్టెప్లో కేవలం మిమ్మల్ని బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే అడుగుతాడు. అలాగే మీకు సంబంధించిన సర్టిఫికెట్లు అడుగుతాడు. అవి ఆ రెండు కూడా మీరు అప్లోడ్ చేసేసి సబ్మిట్ క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ నాకు నాట్ ఎలిజిబుల్ అనేది వచ్చింది. నేను 1100 కాల్ చేసి ఆల్రెడీ నేను కంప్లైంట్ పెట్టాను. సో మీకు ఎవరికైనా సరే నాట్ ఎలిజిబుల్ అని వస్తే కనుక 1100కి ఫోన్ చేసి మీరు కంప్లైంట్ అనేది మీరు పెట్టండి. సో వాళ్ళు మీకు కూడా రెస్పాండ్ అనేది అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మీరు సెండ్ చేయండి. ఎందుకంటే చాలామంది రిజిస్ట్రేషన్ కోసం చూస్తున్నారు. సో ఈ అప్లికేషన్స్లో మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అనేది అవుతుంది. సో ఫర్దర్గా ఆన్లైన్లో వాళ్ళకు వెబ్సైట్ ఇచ్చారు. సో దాది మాత్రం సరిగ్గా రన్ అవ్వట్లేదు. సో ఈ అప్లికేషన్లో మాత్రం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా షేర్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.